ఏదైనా ఇవి ఉంటే రిటర్న్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా ఆ మ్యూజియంలో పొందుపరచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా, ఎందుకంటే గత ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్లు పూర్తిగా బాధ్యతారహితంగా ఉండి, ఎందుకంటే 50,000 కోట్ల ప్రాజెక్ట్ జల్ జీవన్ మిషన్ అనేది ఈ రాష్ట్రానికి. మిగతా రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు అది త్రాగునీరు దట్ స్కీమ్ తెలంగాణ మిషన్ భగీరథ లాంటి పథకాలని ఆ ప్రజలకి త్రాగునీరు చేరవేయటానికి టేకప్ చేస్తే, మన ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని కూడా, గత ప్రభుత్వం వచ్చిన అవకాశాన్ని కూడా ఏ విధంగా నాశనం చేసిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 51,000 కోట్లతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉన్నారండి ఇక్కడ అధికారంలో సాధ్యమైద్దా అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేయటానికి? సో కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కావాల్సిన స్టేట్ షేర్ని అందుబాటులో రాకపోవటం మూలంగా ఆ ప్రాజెక్టు పూర్తిగా క్యాన్సిల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక టైం లిమిట్తో 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తీసుకుని 10 సంవత్సరాలకు ఒక ప్రాజెక్ట్ని తయారు చేస్తుంది. యాక్చువల్గా ఈ జల్ జీవన్ మిషన్ పూర్తి అయిపోయే సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం మూలంగా ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల క్రితం కనుక ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు పనులు పూర్తి చేసినట్లయితే ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు చెప్పారు ఏ విధంగా రేట్లు పెరిగింది, హెచ్డిపి కానివ్వండి. ఇప్పుడు దీనంతా కూడా మెయిన్గా హెచ్డిపి పైపులు కావాలి. హెచ్డిపి రెజిన్ పెరగటం మూలంగా ప్రైస్ వేరియేషన్ ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. సో అదంతా కూడా ఆర్థిక భారమే కదా. సో అంటే ఎంత బాధ్యతారహితంగా చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వ నిబంధనలు కూడా ఏ విధంగా కాలరాసేదో ఒకసారి ఆలోచించేయాలి. జల్ జీవన్ మిషన్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సస్టైనబుల్ వాటర్ సోర్స్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పారంటే పెద్ద చెరువు కానివ్వండి, రిజర్వాయర్ కానివ్వండి, నదులు కానివ్వండి, కాలువల ద్వారా వాటర్ని ప్రజలకి చేర్చాలని చెప్పేసి ఆ నీటిని చేయాలంటే అక్కడికక్కడ బోరు వేసేయటం, దాని ద్వారా వాటర్ ఇచ్చేయటం. అంటే నిబంధనల్ని అన్నిటినీ కూడా ఏ విధంగా కాలరాశారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పాదయాత్రలో ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల్లో ప్రజలు త్రాగునీటి కోసం ఎదుర్కొంటున్న సమస్యల్ని కల్లారా చూసిన లోకేష్ గారు దీని మీద ప్రత్యేకంగా క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అధికారులకు కూడా మరి సూచనలు చేయడం జరిగింది. డిపిఆర్లు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించాల్సిన నిధుల కోసం కానివ్వండి, సరైన సమయంలో అలసత్వం లేకోకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా తయారు చేసి సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి అందించమని చెప్పేసి కూడా మరి సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ జల్ జీవన్ మిషన్ని తప్పకుండా దాని ద్వారా ఏదైతే మేము సూపర్ 6లో చెప్పామో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేస్తామని, దాంట్లో భాగంగా ఈ జల్ జీవన్ మిషన్ కూడా పూర్తిగా చేస్తాం. ఏదండి సార్, సీజ్ ది షిప్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్నీ ఉన్నాయి. తప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వాటి మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ విధంగా ఒక పోర్టులు ఎందుకు నిర్మాణం చేస్తాం? మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని, లేకపోతే మన రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల్ని, లేకపోతే మన కర్షకులు కష్టపడి పండించిన పంటల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాన్ని ఆర్జించడం కోసం మనం ఈ పోర్టులను వాడుకుంటాం. మన రాష్ట్ర ఎకనామికల్ డెవలప్మెంట్కి ఈ పోర్టులు ఉపయోగపడతాయి. కానీ ఈ పోర్టుల్ని ఇటువంటి కార్యక్రమాలకి వినియోగించడం, పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని తీసుకెళ్ళి సార్టెక్, ప్రతి రైస్ మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలి, ప్రతి మిల్లు సార్టెక్ ఏర్పాటు చేయాలంటే మేము అనుకున్నాం పేదవాళ్ళందరికీ కూడా మంచి సార్టెక్ బియ్యం ఇస్తాం అనుకున్నాం. కాదు, ఈ బియ్యాన్ని అంతా తీసుకెళ్ళి కేవలం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలను సార్టెక్ చేసేసి చక్కగా నైస్గా చేసి వాటిని ఎగుమతి చేసే సౌత్ ఆఫ్రికాకు ఎక్కడెక్కడ చేస్తారో అని తెలియదు. సో దీని మీద తప్పుకోకుండా
ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సీరియస్గా తీసుకున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా సీరియస్గా ఆలోచన చేస్తారు. ఏమండి లేదండి, అంటే ఒక మెగా పోర్ట్ని కేంద్ర ప్రభుత్వాన్ని శాంక్షన్ చేయమని అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మెగా పోర్ట్ ఒకటి బాంబేలో ఇస్తున్నారు. సో కొన్ని లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్లు కేవలం మెగా పోర్ట్కు మాత్రమే వస్తాయి, అన్ని పోర్ట్లకి రాలేవయ్యి. సో అటువంటి మెగా పోర్ట్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. అంటే వాళ్ళు దుగ్గిరాజపట్నంలో ఇక్కడ చూసినట్టున్నారు, అది సూటబుల్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినట్లుంది. ఇప్పుడు ఇంకా మనకి 975 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి దానికి తగ్గ అవకాశాలు, దానికి తగ్గ డెప్త్ అన్ని వాళ్ళు సర్వే చేసుకుని వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే అదైతే కేబినెట్ చర్చకి వచ్చినట్టు లేదు, కానీ బయట చెప్పుకునేది ఏంటంటే బలవంతంగా బెదిరించి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే పార్ట్నర్షిప్ని కేవలం 300-400 కోట్లకి తీసుకుంటమే కాకుండా ఆ 300-400 కోట్లకి మా పోర్ట్లో వచ్చే లాభాలు డివిడెండ్స్ని తీసుకున్నారట. తర్వాత ఇంకేదో కూడా వస్తే దాన్ని కూడా తీసుకున్నారని బయట చెప్పుకుంటున్నాను మీలాంటి మిత్రులు. అంటే నేను ఎన్నో చెప్తున్నానండి, ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఏమండి, అయితే నేను చదవలేదు. అయితే మీరు మీ దగ్గర మాట్లాడుతారు కదా, మీరు మీలాంటి నాకు కలిస్తే మాట్లాడితే తెలిసింది నాకు. ఎస్, అయితే షిప్ బిల్డింగ్ లేదని నేను అంటలా, ఉండాల్సిన స్థాయిలో మనకు అవకాశాలు ఉన్న స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీ డెవలప్ కావాలనేది నేను చెప్పదలుచుకుంది. దాన్ని డెవలప్ చేయాలి రాష్ట్రంలో. ఇప్పుడు గుజరాత్ మెరిటైమ్లో నెంబర్ 1గా ఉంది, ఆ స్థాయికి మన రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్ళాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏమండి, మీరు చెప్పారు కదా, తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు ప్రజల్లో తిరిగి వాళ్ళు చెప్పే అభిప్రాయాలను మీరు గవర్నమెంట్కి తెలియజేయాలి, తెలియజేస్తే